9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ బోడపాటి శివదత్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత జగన్ ప్రభుత్వంలో వెబ్లాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించిన మంత్రి కింజరపు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు. తుని నియోజకవర్గం పరిధిలో 3 మండలాల్లో ఆకస్మిక పర్యటన చేపట్టిన కాకినాడ జిల్లా కలెక్టర్. పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఏరియా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీసిన షాన్ మోహన్. రాజధాని కోసం 1631 రోజుల దీక్షను పూర్తి చేసిన అమరావతి ప్రాంత భూములు ఇచ్చిన రైతులు. ప్రత్యేక బస్సులు శ్రీకాకుళం విచ్చేసి అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న పోరాట సంఘ ప్రతినిధులు. విశాఖపట్నంలో ఇకపై ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయని హెచ్చరించిన సిపి. ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని, లేకుంటే జరిమానా తప్పదన్న శంఖభద్ర బాక్ష్. గత ప్రభుత్వంలో వెబ్లాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని, ప్రతి రైతు భూమిని వెబ్లాండ్ తో పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతు భరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ఓసీ కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించారు. 2019లో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు, రబీలో కూడా పండించిన వాడే రైతు. 16 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి, రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి 110, 120, 130, 170% వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం. ప్రభుత్వం 2019లో వచ్చింది. ముందు ₹1 కట్టమన్నారు, తర్వాత అది కూడా కట్టొద్దు, ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2019 తర్వాత అసలు అధికారులు చెప్పారా, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా, కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి. 2019 తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష. ఎంత దారుణం! రబీలో రైతులందరూ కూడా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే, మేము ఓనుగా కంపెనీ పెట్టాం, మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మబ్బి బాటలు చెప్పారు. ఆ సంవత్సరం శాసనసభ జరిగింది. రైతులందరూ గగ్గోలు పెట్టారు. పంటలన్నీ పోయా, ఇన్సూరెన్స్ కంపెనీలు పలకటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చాలా విధాలుగా ప్రయత్నం చేశాం శాసనసభలో, కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు మా నాయకులు ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలే. ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు. మనం పెట్టినటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెర్మిషన్ రాలేదని చల్లగా సావు కబురు చెప్పారు అధ్యక్ష.
అప్పుడు రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ ఒక్క సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కొంతవరకు చెల్లింపులు చేశారు తప్ప ఒక్క సంవత్సరం కూడా రైతులకి సకాలంలో ఇన్సూర్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఈరోజు 2022-23 అధ్యక్ష రబీకి దాదాపుగా 465 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తేనే ఒక 90,000 మందికి 105 కోట్ల రూపాయలు ప్రీమియం వచ్చే అవకాశం ఉంది. అది బాకీ ఉంది. అదేవిధంగా ఖరీఫ్కి 1,287 కోట్లు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం. కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు. నేను మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సకాలంలో మనం చెల్లిస్తేనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫసల్ బీమా కింద డబ్బులు వస్తాయి, సకాలంలో రైతుకి అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 1,287 కోట్లు కడితే దాదాపుగా 6.67 లక్షల మందికి ప్రీమియం అందడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి బడ్జెట్లో పెట్టమని ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పాం. వీలైనంత వరకు ఈ ప్రీమియం కట్టి ఈ సంవత్సరంకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు. ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి. దీనికి మీరు సబ్ కమిటీ చేస్తున్నాం. మీరు కూర్చొని మీరు అన్ని విధాల చర్చించి మంచి పాలసీ విధానం తీసుకురమ్మని చెప్పి మాకు సబ్ కమిటీ కూడా వేశారు అధ్యక్ష. నన్ను, ఫైనాన్స్ మినిస్టర్ని, మన సివిల్ సప్లై మినిస్టర్ని వేశారు. మొన్ననే ఒక సమావేశం పెట్టుకున్నాం. ఏదైతే 2016 నుంచి 19 వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామో అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష. రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు. ఒక్క సంవత్సరం ఒక పైసా ఇన్సూరెన్స్ రావడం లేదు. వాళ్ళకి మభ్య పెడుతున్నారు. రైతులు అంటున్నారు కనీసం మేము కట్టుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి. మీరు కడుతున్నారో లేదు తెలియదు, ప్రీమియం చెల్లిస్తున్నారో తెలియదు, పంటలు పోతే ఒక పైసా రావడం లేదు అని తీవ్రమైనటువంటి ఆందోళన రైతులు చెందుతున్నారు. ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి చెప్పినట్టుగా రైతులు ప్రీమియం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఆ విధానాన్నే తీసుకురావాలని పబ్లిక్ రైతుల కాంట్రిబ్యూషన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ది బెస్ట్ పాలసీని మళ్ళీ తీసుకురావడానికి నిర్ణయం చేశాం. అయితే ఇంకొక ప్రశ్న వేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటన నిర్వహించి ఇటు అధికారులను అటు ప్రజలతో మమేకమై తమ సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తొండంగి మండలం జడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో తుని ఏరియా ఆసుపత్రి, అమ్మా క్యాంటీన్, కోటనందూరు మండలాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్నతో కలిసి ఆసుపత్రిలో విభాగాలను సందర్శించి డాక్టర్ల పనితీరు, సిబ్బంది వ్యవహార శైలి, ఆసుపత్రి వర్గాలపై వస్తున్న అవినీతి ఆరోపణల అంశాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోగులకు వైద్యం అందించే క్రమంలో వైద్యుల బృందం, సిబ్బంది ఎవరైనా అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరితో పాటు జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. డబ్బులు తీసుకుంటున్నాను కంప్లైంట్ వస్తుంది, సరిగా లేదు. మీరు ఏ ఊరు ఎంత రోజులు పనిచేస్తే నేను పట్టించుకోను. నేను నన్ను తప్పుగా అనుకోని తీసుకొని నాకు అభ్యంతరం. మీ 20 మంది 15 మంది గురించి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. నిర్దాక్షిణ్యంగా ఓటు తీసేసి క్రిమినల్ కేసు కట్టారు. మీకు అర్థమైందా? మీరు నా ఆఫీస్లో ధర్నా చేసినాడో పట్టుకొని ఏదైనా ఏం చేస్తున్నారో పట్టించుకుంటారు. ఇక్కడ ఉండే 20 ఎంతమంది వస్తారు రోజు? ఎంతమంది వస్తారు రోజుకి ఎంతమంది పేషెంట్స్ వస్తారు? 1000 మంది వస్తారా? 1000 మంది ఇంపార్టెంటా మరి మీ 20 మంది ఇంపార్టెంటా? 1000 మందే కదా. మీ ఊర్లో మీకు బంధువులే వస్తూ ఉంటారు కదా చాలామంది. మరి
నేను వచ్చిన 30 రోజుల్లో అట్లీస్ట్ ఒక 3 సార్లు ఇదే హాస్పిటల్లో మీ గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఆలోచించాను. నేను ఇప్పుడు పేర్లు ఇవన్నీ పక్కన పెట్టాను. ఫస్ట్ టైం నేను మళ్ళీ దీని గురించి మాట్లాడుతాను. శ్రీ గారు కూడా అదే చెప్పింది. నాకు ఇంకొకసారి కంప్లైంట్ వస్తే మాత్రం దయచేసి చిన్నవాళ్ళని కూడా చూడండి, అంటే పెద్దవాళ్ళని కూడా చూడండి. దయచేసి నేను చేస్తాను, తప్పుగా అనుకోండి, దయచేసి కోఆపరేట్ చేయాలి, రిక్వెస్ట్ అనుకోండి. మరి తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపిస్తా, మీరు పెట్టే కూడా అప్లై చేస్తాం. అర్థమైందా? అమ్మా నాకు తెలియకుండా మాట్లాడడం రాను కదా, నాకు చాలా పనులు ఉంటాయి. అర్థమైందా? నాకు చాలా పనులు ఉంటాయి, అయినా వచ్చినట్టు అర్థం చేసుకోండి. అర్థమైందా? ఏ పేరు మీ పేరు? ఏ పేరు మీ పేరు? ఏ ఊరు? తుని టౌన్లోనే. ఎన్ని రోజులు పని చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నాకు తెలుసు నేను ఎందుకు వస్తానో, ఎందుకు మాట్లాడుతాను. అర్థమైందా? నేను ఈ రోజే జాయిన్ అయిపోయి మీ ఇంట్లో ఖచ్చితంగా రాను కదా. నా గురించి ఎవరికైనా తెలుసా పోనీ? తెలియదు కదా. మీ గురించి కూడా నాకు తెలియదు. రేపటి వీడికి వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నేను తెలుసుకొని మాట్లాడుతున్నాను, అర్థం చేసుకొని దయచేసి కోఆపరేట్. అమరావతి భూములు ఇచ్చిన రైతులు రాజధాని కొరకు 1631 రోజులు దీక్ష చేపట్టి ఇటీవలే కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంతో వారు అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి గుడికి మొక్కులు చెల్లించుకునేందుకు, నేటికి వారి కోరిక నెరవేరేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. వారికి గౌరవంగా యంగ్ చరిత్రకారులు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు తన తండ్రి అయిన మాజీ ఎంపీపీ గొండు గజపతి రెడ్డి శంకర్, పిఏ శాంతారాం పర్యవేక్షణలో రైతులు అన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో అరసవిల్లి వీసీ నగరాధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు, రెడ్డి శంకర్, తెలుగు సుధీర్, రాయపిల్లి అర్జున్, దొరారాజు, తెలుగు జగదీష్, సోమేష్, కునుము గోవిందు, ఉంగటి వెంకటరావు, రామ్మోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. దీక్ష చేపట్టిన ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆనందంతో వారు అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి నుంచి మా సోదరీమణులు, మహిళా రైతులు, ఈ రాష్ట్ర త్యాగ ధనులు వీళ్ళందరూ ఈరోజు మన రాష్ట్రం సుభిక్షం కొరకు, ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఈరోజు భూములు ఇచ్చారు. ఈ తల్లులందరికీ కూడాను నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ మహిళా సోదరీమణులు సుదీర్ఘ పాలనలో ఈ దీక్ష చేపట్టారు. వీళ్ళు మొట్టమొదటిసారి శ్రీకాకుళం అడుగు పెట్టిన వెంటనే మన ప్రీతమ నాయకులు యంగ్ టైగర్ సింహం గొండా శంకర్ గారు ఈ ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ ఆయన ఎమ్మెల్యే కాకముందు వీళ్ళకి ఎన్నో సౌకర్యాలు ఉండాలని ఇక్కడ అరసవిల్లి అయితేనేమి, అక్కడ శ్రీకుర్మం అయితేనేమి ఈ పాదయాత్ర రైతులకు ఆదుకోవాలని ఆయన ఎన్నో వ్యయప్రాసాలకు వచ్చి రైతుల మీద నమ్మకంతో శ్రీకాకుళం శంకర్ గారు అఖండ విజయం చేకూర్చారంటే నిజంగా మీ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు కాబట్టి ఈ రోజు శ్రీకాకుళం చరిత్రలోనే ఒక యువ నాయకుడు మహామహాలను కూడా పడగొట్టి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. శంకర్ గారు, గుండ శంకర్ అంటే ఆసామాసైన వ్యక్తి కాదని, నిరంతరం సేవకులు, నిరంతరం ప్రజల్లో ఉంటారు. నిరంతరం ఆయన ఎక్కిన మొదటి రోజు నుంచే అసెంబ్లీలో ప్రమాణం చేసినట్టే ఇంట్లో అడుగు పెట్టకుండా మా ఆమదల రోడ్డు సుదీర్ఘంగా 5 సంవత్సరాలు అయ్యి ఇక్కడ రోడ్డు గతుకులతో ఉంది. అక్కడ ఎందరో ప్రాణాలు విడిచారు, ఎందరో స్కృతఘాతులు అయ్యారు. అలాంటి రోడ్డుని ముందు నేను కంప్లీట్ చేయాలని దృఢ సంకల్పంతోనే గుండ శంకర్ గారు ఆ రోడ్డునే వెళ్లారు. ఇంట్లో అడుగు పెట్టకుండా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ చేస్తూ అక్కడ ఉన్న అధికారులను వెంటనే ఇమ్మీడియట్ గా పిలిపించుకుంటూ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు సహకారంతోనే అక్కడ ఇమ్మీడియట్ గోధులు పూడ్చడానికి కంకణ కొట్టుకున్నారు. అదే కాదండి, వర్షాలు దగ్గర పడుతున్నాయి, ప్రతి గడ్డలో కూడాను పూడుకు తీయాలి, చివరి గడ్డ వరకు నీరు అందాలి, రైతు సుభిక్షమే మన సుభిక్షం అంటూ శంకర్ గారు ఉన్నారు. ఆయన ఒక సామాన్య కుటుంబం కాదండి, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అండి, రైతు కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి అండి. రైతులకు అందుకు వాదోడుగా చేదోడుగా ఉంటారండి ఆయన. అందుకు మిమ్మల్ని మాకు వచ్చింది ఒకటే సలహా ఇచ్చారండి, రాత్రి మిమ్మల్ని రిసీవ్ చేసుకోమన్నారు. మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాళ్ళు గౌరవప్రదంగా పంపించవలసిన బాధ్యత మీదే అని చెప్పేసి ఆయన చెప్పారు. అసెంబ్లీలో ఉన్న కారణంగా ఆయన రాలేకపోయారు, దాన్ని మేము కూడా చింతిస్తున్నాం. ఆయన అందలేకపోయినప్పటికీ ఆయన అనుచరులుగా ఆయన పిఎల్ని, అలాగే మా లీడర్లని, జిల్లా లీడర్ని, ఎక్కడిని అరసవిల్లి లీడర్ని అందరినీ అలర్ట్ చేశారు. ఆయన చాలా మంది లీడర్ని అలర్ట్ చేసి ఈ కార్యక్రమంలో సక్సెస్ అవ్వనని మీకంటే ముందు 6 రోజుల ముందు నుంచే మా పాల్గొంటున్నారు. ఈ శంకర్ గారు, పిఏ గారు, అలాగే ఈ శంకర్ గారు, మా లోకల్ లీడర్స్ అందరూ కలిసి దేవస్థానంలో రూములు పైన మీ సకల సౌకర్యాలు చేయాలని ఈ కార్యక్రమంలో గుండ శంకర్ గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇక్కడే కాకుండా
చివరి గడ్డ వరకు కూడా పొలం నీరు అందాలని సంకల్పంతో ఇమీడియట్ పూడికలు తీశారు. అలాగే బీసీ హాస్టల్లో ఉన్న హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ సౌకర్యాలు లేవు, వసతులు లేవని నిన్న అసెంబ్లీలో కూడాను ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన నిరంతరం ప్రజల కొరకు ప్రజల్లో ఉండే వ్యక్తి అండి. ఆయన నిర్వీర్యంగా 500 రోజులు ఉచిత అన్నదానం అండి. అన్న క్యాంటీన్ ఎత్తింది మొదలు ఆయన రాజకీయాలు పాల్గొన్న మొదలు నిరంతరంగా అన్న క్యాంటీన్ చేస్తూ ప్రాతిపదనాలుకుంటూ ఒక సెంటర్ కాదండి 5-6 సెంటర్లు శ్రీకాకుళం నుండి నిత్యం భోజనం పెడుతూనే ఉన్నారు. లక్షల నుండి 2 లక్షల నుండి 3 లక్షల రోజుకి ఎంత ఖర్చు వెనకాడే పరిస్థితి లేదు అంటూ ఆయన శంకర్ గారు ఈ విజయంలో పాల్పంచుకున్నారు. అందుకు ఉన్న శంకర్ గారికి మీ అందరి కరసాలతో స్వాగతం పలికాక మేమే శంకర్ గారిని తలుపునుకొని మీరందరూ స్వాగతం పలికింది కాబట్టి మేము మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాం. ఆ శంకరాన్ని విజయంలో కీలక పాత్ర వహించిన మీ అమరావతి రైతులకందరికీ మేము శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై శంకరన్న, జై శంకరన్న. విశాఖలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం కానున్నాయి. సిపి శంకమత్ర బాగ్చి విశాఖ ట్రాఫిక్ ను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని, లేకుంటే 1035 జరిమానా విధిస్తామని ఏడీసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశం వెల్లడించారు. 44 జంక్షన్లు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మనం విశాఖ నగరంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు, దాంట్లో జరుగుతున్నటువంటి మరణాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. సగటున ప్రతిరోజు ఒకళ్ళు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, అదేవిధంగా 4-5 గాయపడటం, వీరిలో కొంతమంది శాశ్వతంగా వికలాంగులుగా మారటం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలకి కారణాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు చనిపోతూ ఉన్నారు రోడ్డు ప్రమాదాల్లో. అందున యువకులు ఎక్కువ మంది మరణిస్తున్నారు. మరి ఈ విధంగా యువకులు మరణించడం సామాజిక కోణంలో చూస్తే తల్లిదండ్రులకి గర్భశోకం మిగిల్చి వారు తల్లిదండ్రుల కంటే ముందే చనిపోవడం తల్లిదండ్రులకి చాలా బాధాకరమైన విషయం. తర్వాత మరి ఒక యువకులు చనిపోయారంటే అది మనకి, మన నగరానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి నష్టం. ఎంతో ఉత్పాదకత సాధించవలసిన వారు యువకులు, మరి ఇంకా చాలా వయసు ఉన్నటువంటి వ్యక్తులు వారు అకాల మరణానికి గురవటం అంటే అది మరి ఒక రకంగా జాతీయ నష్టం. ఈ విధంగా రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారికి, మరి గాయపడిన వారికి ప్రభుత్వం కూడా మరి వీళ్ళ చికిత్స కోసం కొంతమంది చికిత్స పొందుతూ తర్వాత సరి చనిపోతుంటారు 3-4 రోజులకి. ఈ చికిత్సకి ప్రభుత్వానికి కూడా చాలా ఎక్స్‌చక్కర్ మీద భారం పడటం, ఖర్చులు అవుతూ ఉన్నాయి. మరి అందుకని చెప్పేసి ముఖ్యంగా మనం ఈ యొక్క గణాంకాలను పరిశీలించినట్లయితే 2023 సంవత్సరంలో హెల్మెట్ ధరించకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్య 114, దాంట్లో మృతుల సంఖ్య 127. ఈ సంవత్సరం ఇప్పటివరకు హెల్మెట్ ధరించకుండా వెళుతున్న సందర్భంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు 70, మృతుల సంఖ్య 74. మరి ఇది గమనించినట్లయితే హెల్మెట్ ధరించని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పి ఈ సంవత్సరం మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా దీని మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. విస్తృతంగా హెల్మెట్ ధారణ మీద ప్రచారాన్ని కల్పించవలసిందిగా, విధిగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ అంటే ముందు నడిపే వ్యక్తి, వెనక ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలి అని చెప్పి మరి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాని మీద మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే పోలీసు వారు, అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల వారు అందరూ కూడా మరి వివిధ వర్గాల్లో ముఖ్యంగా యువకులు, ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించే
కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించి ఉన్నది. దానిలో భాగంగా మరి వాక్ చేయటం, ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కింద, ఆ అవగాహన కార్యక్రమాల కింద వివిధ కళాశాలలు, యువకులు, కంపెనీలు, ఉద్యోగులు అన్ని వర్గాల్లో విస్తృతంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం. ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి. BIS మార్క్ ఉన్నటువంటి, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో నాసి రకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క హిట్కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో. కాబట్టి దయచేసి అందరూ కూడా BIS సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఈ హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో, ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము, హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది. మనకి సవరించినటువంటి కొత్త చలానా రూల్స్ ప్రకారం 1035 రూపాయలు హెల్మెట్ చలానా విధించడం అవుతుంది. ఇది ఇంకా విస్తృతంగా దీన్ని చేపట్టి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోయినట్లయితే వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే, పోలీస్ శాఖ నుంచి మీరందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధారణ అనేది పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదు. ఈ చలానాల సిస్టమ్ అనేది ఒక పరివర్తన తీసుకురావాలి. ఆ పరివర్తన ద్వారా మీరు శిరస్త్రాణాలు ధరించి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలి. 0 మరణాలకి రావాలి విశాఖ నగరం అనేది మా కమిషనర్ గారి ఆదేశాలు. ఈ విధంగా మనం విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా దాన్ని రానున్న కాలంలో మనం హెల్మెట్ లేకుండా విశాఖ నగరంలో ఎవ్వరూ, ఏ ద్విచక్ర వాహనదారుడు, ఏ పిలియన్ రైడరు హెల్మెట్ ధరించకుండా కనపడకూడదు అనేది మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మీ యొక్క సహకారం ద్వారా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ చలానాలు వేయటం జరుగుతుంది. ఈ చలానాలు ఏ విధంగా కట్టాలి అన్నదానికి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్లో మరి ప్లే స్టోర్లోకి వెళ్ళి మొబైల్ యాప్లో నెక్స్ట్ జన్ పరివాహన్ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి ఆ యొక్క చలానా అమౌంట్లు కట్టుకునే విధంగా ఎలా కట్టాలి అనేది దీంట్లో వివరించడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహకరించి మరి ఈ యాప్ ద్వారా మేము ఈ వాహనాల మీద ఉన్నటువంటి కాంపౌండింగ్ ఫీ, ఫైన్ అమౌంట్స్ ఏ అయితే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా కట్టుకోవాలి. ముఖ్యంగా చాలా సందర్భాల్లో మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, వాళ్ళకి 18 సంవత్సరాలు నిండని వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడం జరగదు. అటువంటిది 15 సంవత్సరాల పిల్లలకు కూడా తల్లిదండ్రులు బళ్ళు ఇవ్వటము, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళు ద్విచక్ర వాహనాలని నగర రోడ్ల మీద నడపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క ద్విచక్ర వాహనం కనుక ఎవరైనా నడిపినట్లయితే లైసెన్స్ లేని వ్యక్తి, వాళ్ళు మైనర్ కానివ్వండి, మేజర్ కానివ్వండి, లైసెన్స్ లేని వ్యక్తికి మరి బండి ఇచ్చినట్లయితే ఆ వాహన యజమాని కూడా ఆ యొక్క సెక్షన్లో దానికి సంబంధించినటువంటి సెక్షన్ ద్వారా శిక్షార్హుడవుతాడు. కాబట్టి వాహనం మైనర్ నడిపినట్లయితే, లైసెన్స్ లేని వ్యక్తి నడిపినట్లయితే ఆ వ్యక్తికి ఒక చలానా ఉంది దానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా లైసెన్స్ లేని వ్యక్తిని వాహనం నడపడానికి ఆ యొక్క వాహనాన్ని సమకూర్చినట్లయితే అటువంటి వాహన యజమానికి కూడా శిక్షలు పడతాయి. తదుపరి ఈ యొక్క లైసెన్స్ సస్పెన్షన్ విధానం ఒకటి ఉంది. 3 నెలల పాటు హెల్మెట్ ధరించకుండా గనక బైకు ప్రమాదానికి గురైనట్లయితే, బైక్ ప్రమాదానికి కారణమైనట్లయితే, ఏ వ్యక్తి అయితే హెల్మెట్ ధరించకుండా తాను ప్రమాదానికి గురైనా, ఇతరులని ప్రమాదానికి గురి చేసి ఇతరులకి గాయాలు కలగజేయడానికి కారణమైనట్లయితే
అటువంటి వ్యక్తి యొక్క లైసెన్స్ని 3 నెలల పాటు సస్పెన్షన్ చేయడానికి మేము లైసెన్సింగ్ అథారిటీకి రాయటం, అటువంటి లైసెన్సులు మరి తాత్కాలికంగా రద్దుపరచడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి నగర ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే, మీరందరూ విధిగా హెల్మెట్ ధరించండి. దయచేసి మీరు లైసెన్స్ కోల్పోయి 3 నెలలు బండి నడపడానికి అనర్హులుగా మారొద్దు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరొక బృహత్తర కార్యక్రమాన్ని గురించి ఇప్పుడు మా కమిషనర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ సంస్థల సహకారంతో కొన్ని సంస్థలు వారే హెల్మెట్లు సమకూర్చి అటువంటిది కొంతమందిని ఐడెంటిఫై చేసి వారికి మన శాఖ ద్వారా, పోలీస్ శాఖ ద్వారా హెల్మెట్లు సమకూర్చే విధానానికి ఆలోచన జరుగుతుంది. త్వరలోనే దాని విధి విధానాలను కూడా మరొకసారి మేము ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని నిరుపేదల ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఈ నెల ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి తెలియజేశారు. పిఠాపురం పట్టణం మార్కెట్ సెంటర్ వద్ద గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో కావ్య వర్మాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్ శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి సందర్శించారు. ఇక నిరుపేదలకు స్వయంగా లక్ష్మీదేవి వడ్డించారు. ఈ సందర్భంగా వత్సవాయి లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, నామా దొరబాబు, బస్స సత్యనారాయణ, నల్లా శ్రీను, సోము సత్యబాబు, కొర్రప్రోలు శ్రీను, అడ్డూరి శ్రీను, మస్కపల్ల రాజా, దుర్గాడ విజయలక్ష్మి, సురవరపు సుబ్బారావు, చవ్వాకుల రామచంద్రరావు, కన్నాసుల రాజా, వాసంశెట్టి సూరిబాబు, గొడుగుల సూరిబాబు, వరద సత్యబాబు, సీరం భద్రారావు పాల్గొన్నారు. అందరికీ కూడా 5 రూపాయలకే వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ అన్ని మూసివేయడం జరిగింది. మళ్ళీ వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మళ్ళీ వరం గారు చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా వరం గారి ఆధ్వర్యంలో 57 గ్రామాల ప్రజలందరికీ కూడా ఉచితంగా భోజనం అందించడం జరుగుతుంది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే నెల నుంచి అన్నా క్యాంటీన్ అన్ని రాష్ట్రం అంతటా కూడా బ్రేక్ తీసుకుందాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ బోడపాటి శివదత్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో బాయ్స్ గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు బ్యాగ్, పుస్తకాలు, షూస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జుత్తుక సూర్యకుమారి మాట్లాడుతూ విద్యార్థులు చదువు విషయంలో ఒకరికొకరు పోటీ పడుతూ చదవాలని, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని, ప్రతి పిల్లలు క్రమశిక్షణతో మెలగాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తలంపూడి శివరామరెడ్డి, జుత్తుక సూరిబాబు, ఛత్రపతి శివాజీ, ఎస్పీఆర్ మాస్టర్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచి టీచర్గా, ఈ ఉపాధ్యాయుడిగా, ఈ
పేదలకు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ గత 5 ఏళ్లుగా మూతపడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని చెప్పడం ఇటు ప్రజల్లో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో అన్నా క్యాంటీన్ పనులు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. అనంతరం అక్కడ అధికారులు అధికార పార్టీ నాయకులతో మాట్లాడి పనుల త్వరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోత్కూరు వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్ మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, సిద్ధాంతపు సత్యబాబు పాల్గొన్నారు. కలెక్టర్ గారు సంప్రదించడం జరిగింది. మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారు, మన తుని ఎమ్మెల్యే దివ్య గారు మేడం గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఈరోజు తుని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా విజిట్ చేశారు. ఆగస్టు 15 కల్లా అన్నా క్యాంటీన్ ఓపెన్ అవడానికి కంపల్సరీగా పనులు పూర్తి చేయాలని కమిషనర్ గారికి అందరికీ కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సందర్శించి త్వరలో గవర్నమెంట్ హాస్పిటల్ తాలూకు నిధులన్నీ తీసుకొచ్చి పనులన్నీ పూర్తి చేస్తామని, అక్కడ సైంటిస్ట్ నిమిత్తం చర్యలు తీసుకోవాలని కూడా స్టాఫ్ సూచించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తుని పట్టణాన్ని ఇంకా తొందరగా తీర్చిదిద్ది ప్రజలకు అందరికీ అందుబాటులో సేవలు అందిస్తాను తుని ఏరియా హాస్పిటల్. కానీ గత గవర్నమెంట్లో హాస్పిటల్ పండించుకుని పాపం లేదు. ఒక బిల్డింగ్ కట్టిపోయారు తప్ప హాస్పిటల్ యొక్క శ్రద్ధ చూపించలేదు. దానిలో భాగంగా ఈరోజు హాస్పిటల్లో కూడా రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారు దివ్య గారు చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అందులో భాగంగా కూడా ఈరోజు ఇక్కడ కార్యకర్త నాయకులు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా అన్నా క్యాంటీన్ పరిశుభ్రతతో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, త్వరలో ఆగస్టు 15 రిలీజ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు 33,000 ఎకరాల పంట భూములను అందించారని, వారి త్యాగం మరువలేనిదని శ్రీకాకుళం టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీపీ గొండు జగపతి అన్నారు. 2022 సెప్టెంబర్ 12న అమరావతి టు శ్రీకాకుళం పాదయాత్ర నిర్వహించిన అమరావతి రైతులు గురువారం అరసవల్ల దేవస్థానంలో ఆదిత్యుని దర్శించుకున్నారు. అయితే వారి ఆకాంక్ష నెరవేరడంతో పాటు మరలా అమరావతి రాజధానికి నిర్మాణం జరుగుతుండటంతో రైతులు గత రాత్రి శ్రీకాకుళం ప్రత్యేక బస్సులో చేరుకుని అరసవిల్లి ఆదిత్యుని ఆలయాన్ని దర్శించుకుని గురువారం ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతి ఉద్యమం కూటమి ప్రభుత్వం గెలుపుతో విజయం సాధించిందన్నారు. ఇందులో భాగంగా గురువారం అరసవిల్లి ఆదిత్యుని దర్శించుకున్నామని పలువురు రైతు సంఘాల ప్రతినిధులు మీడియాతో చెప్పారు. ఈరోజు సూర్య భగవాన్ని దర్శించుకోవడానికి కోసం అమరావతి రాజధాని రైతులందరం కూడా మళ్ళీ కలిసి వచ్చామండి. సుమారుగా 400 మంది రైతులు రకరకాల వాహనాల్లో, బస్సుల్లో కొంతమంది, రైల్లో కొంతమంది, కార్లో కొంతమంది వాళ్ళకి అనుకూలమైన విధంగా వచ్చి ఈరోజు దర్శించుకున్నాం. ఈరోజు హనుమాన్ చాలీసా కూడా జరుగుతుందండి. అయితే ఇక్కడ మేము ఈసారి అమరావతి రాజధాని మహోత్సవంలో భాగంగా పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో అరసవల్లి సూర్య భగవాన్ దర్శించుకోవడానికి బయలుదేరినప్పుడు మధ్యలో మమ్మల్ని అడ్డుకున్నారండి. రానివ్వకుండా రకరకాలుగా వెపన్స్ వాడి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు మేము అనుకున్నామండి, మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేసే దార్శనికులు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ అందరం కలిసి దర్శించుకుంటామని మొక్కుకున్నాము. ఎవరైతే మొక్కుకున్నామో వాళ్ళు ఈరోజు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చామండి. అయితే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉందండి. నిన్న బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్లు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఇచ్చారు. అది ఒక అమరావతి రైతుల కోసం కాదు కదండి ఇచ్చింది, రాష్ట్రంలో ప్రజలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం ఇచ్చారు. అంటే నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, ఒకప్పుడు ఉద్యమం చేసినప్పుడు అమరావతి అనేది అమరావతి రైతుల సమస్య అనుకున్నారు, ప్రాంతం సమస్య అనుకున్నారు. ప్రాంతం సమస్య కాదు, రాష్ట్రం సమస్య. అలాగే బడ్జెట్లో కూడా మనకి 15,000 కోట్లు ఇచ్చింది కూడా రాష్ట్రం మొత్తానికి, ఒక అమరావతి ప్రాంతానికి మాత్రం కాదు. అంతేకాదండి, రకరకాల ప్రాజెక్టులు ఈరోజు మనకు వస్తున్నాయండి. పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, రాష్ట్రం వైపు మెల్లగా చూస్తున్నారు. ఎందుకంటే మనకు నమ్మకం కలిగింది ఈరోజు రాజధాని అభివృద్ధి జరుగుతుంది ఈ దార్శనికుడి ద్వారా అని చెప్పి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఆ రోజు కేవలం రైతుల దగ్గర నుండి పొలం తీసుకొని నా బాధ్యత అయిపోయిందని పదవి పోగానే పక్కకు వెళ్ళలేదండి. మళ్ళా మా వెంట నిలబడి రాజధాని అభివృద్ధి చేసే వరకు నేను ఇంట్లోనే ఉంటాను అని మాతో కలిసి పోరాటం చేశారు. రాష్ట్ర సమస్యలపై ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కుటుంబాన్ని అవహేళన చేసినా కూడా వెనకడుగు వేయకుండా మాతో కలిసి పోరాడారండి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అవసరాల కోసం. అది గొప్ప విషయం అండి. అది ఎవరి వల్ల కాదండి, ఒక దార్శనికుల వల్ల మాత్రమే సాధ్యమైంది.
దీనికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నామండి. దానిలో భాగంగానే ఎన్నికల్లో మా దర్శకులను తీసుకురావాలి అని ఇల్లు జరిగి ఓట్లు వేయించామండి. ప్రతి ప్రాంతంలో కూడా అమరావతి రైతులు తిరిగారండి. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల్లో కూడా తిరిగారు. వాళ్ళ వంతుగా బాధ్యతగా నెరవేర్చారు. అందరి సంతోషం ఈరోజు రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయిన రోజు మాత్రం చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఈ ఎన్నికల్లో బాబు గారిని మళ్ళీ తెచ్చుకోవడం మన ఒక్కటి వల్ల కాదండి, రాష్ట్రంలో ప్రతి పౌరుడి యొక్క కృషి. అది చిన్న పిల్లలు కూడానండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా బాబు గారు వస్తే నేను చదువుకోవచ్చని స్థాయికి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. నిజంగా అది గొప్ప విషయం. తల్లిదండ్రులకి కూడా పిల్లల్ని ఆపకుండా ఆలోచన కల్పించే విధంగా వాళ్ళ పిల్లల్ని కూడా మాట్లాడనిచ్చారండి మీడియా ముందు కూడా. బాబు గారు వస్తే బాగుంటుంది మన రాష్ట్రం, అమ్మ బాబు గారికి ఓటు వేయండి స్థాయికి పిల్లలు ఎదిగారు అంటే కేవలం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మంచి ఆలోచన విధానం. నిజంగా రాష్ట్రంలో ప్రతి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా ఇన్ని రకాలుగా ఎదుర్కొన్నా కూడా అండి ఎన్నోసార్లు అండి ఆంధ్రప్రదేశ్ రాజధానిని మాకు ఎన్నోసార్లు జరిగింది. అయినా తిరిగి కోలుకొని మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. అంటే కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎన్నిటినైనా తట్టుకొని నిలిచే శక్తి ఉందండి. అది రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. రాజధానికి ఉపయోగపడింది. నాకైతే ఒకటే సంతోషం అండి. రాజధాని అభివృద్ధి అనేది రాజధాని ద్వారా జరగబోతుంది. దానికి ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ద్వారా నిధులు కూడా వచ్చాయి. ఇక ముందు కూడా 1 సంవత్సరానికి 15,000, 5 సంవత్సరాలు 15,000, 75,000. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడు 1,00,000 కోట్లు ఎందుకు పెట్టాలి, 1,00,000 కోట్లు ఎందుకు 75,000 కోట్లు మాకు వస్తున్నప్పుడు 1,00,000 కోట్లు పెట్టడం పెద్ద గొప్ప ఏం లేదు. 1,00,000 కాదండి, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా దానికి రెట్టింపు ఆదాయం మనకు రాజధాని నుండి సమకూరించండి. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు చేసే చిన్న ప్రయత్నాన్ని మేమందరం కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మా కోసం మా వెన్నింటి నిలుచున్నందుకు రాష్ట్ర ప్రజలకు, అలాగే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు కుటుంబంలో కూడా అవహేళనకు గురైనా కూడా బాబు గారు మాతో నుండి రాష్ట్రం కోసం ఆలోచించిన విధానం మేము చాలా గర్విస్తున్నామండి. మా రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి ఏదైనా చేయగలరు. మేమాతో ఈరోజు మేము ఉన్నాము. చాలా సంతోషం అండి. సూర్య భగవానుడికి మరొకసారి కృతజ్ఞతలు అండి. రాష్ట్ర అభివృద్ధి సహకరించినందుకు దేవదేవులందరికీ కూడా శతకోటి వందనాలండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా సంతోషకర సందర్భంలో మేమందరినీ కూడా మేము మీ దీవెనలు అందుకుంటున్నామండి. అమరావతి రైతు గుడ్ నేమ్ అన్నపూర్ణాది బోరిపాలెం గ్రామ రైతు. కార్పొరేట్ స్కూలుకు ధీటుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొడిదెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న బాదం మాధవరావు బాలిక ఉన్నత పాఠశాల ఆవరణంలో పిఠాపురం నియోజకవర్గ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కిట్లు అందజేసే కార్యక్రమాన్ని పిఠాపురం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విద్యార్థులు ప్రసంగించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా పుస్తకాల కిట్లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమం ఎంఈఓ ఆర్వి ప్రసాద్, గోపాలకృష్ణ, హెచ్ఎం శ్యాంబాబు, జనసేన నాయకులు దానం లాజర్బాబు, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవరపల్ల చిన్నబాబు, చెల్లిపోయిన సతీష్, చల్లా లక్ష్మి, తోలేటి శిరీష, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, బొజ్జ లోవరాజు, ఆగంటి ప్రభాకర్, సూరిశెట్టి జయకృష్ణ, పల్లాటి మధుబాబు, బీజేపీ నాయకులు పసుపులెట్టి సత్యబాబు, తోట ఏడుకొండలు, ఒలేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. స్టూడెంట్ కి బిస్కెట్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. రోజు ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా నిలుపుతాం. దానికంటే మా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రతి విద్యార్థి కూడా వీళ్ళందరి భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉంది. రూపాయలు విలువైనటువంటి కిట్టు, ఇందులో ఒక టెక్స్ట్ బుక్స్ 2024-25 అకాడమిక్ ఇయర్ మనకి పూర్తి వాతావరణంలో స్వతంత్రంగా పౌరులు జీవించాలి. గవర్నమెంట్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి. మీరు అనుకున్న పనులన్నీ కూడా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా కూడా జరగాలి. అటువంటి వ్యవస్థల్ని
రూపుదిద్దాలనేటువంటి ఆకాంక్షతో ఉన్న పార్టీ జనసేన పార్టీ. దానికి అనుగుణంగానే ఉంటాం. మీ నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతటి మహోన్నతమైన స్థానానికి చేరుకోవడానికి ముఖ్య కారణం ఆయన నిలబడ్డ వాల్యూస్. ఆయన దేన్నైతే నమ్మాడు, ఎన్ని కష్టాలు అయినా భరించి తన నమ్ముకున్న సిద్ధాంతానికి, తన నమ్ముకున్న భావానికి నిలబడున్నాడు. ఆయన ఆఖరికి ఒకటే కోరుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ని గెలిపించాలి, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూరించారని. కానీ ఇది వేదిక కాదు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. నేను ప్రస్తావించాను. ఈవేళ ఎలక్షన్ జరిగినట్టే మేము ఒకటే అనుకున్నాం, ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛావాయువులు పీల్చుతుందని. అదొకటి మాత్రం జనసేన పార్టీ ఇవ్వగలిగిన ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. ఇక ఈవేళ ఈ సమాజం పోగొడదని మీకు చెప్తాను. ఈవేళ మీరందరూ కూడా అదృష్టవంతులని చెప్తాను. ఇంత చక్కటి వాతావరణం. ఇందాక సార్ అంటున్నారు ఇంకా పెద్ద హాల్ ఉంటే బాగుంటుంది. నేనేం చూస్తానంటే అతి చిన్న హాల్లో చూస్తే మీరు చాలా అదృష్టవంతులని చెప్తాను. నేను గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్లేసులు ఉన్నాయి, చక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది. మీరు ఏవైతే ఈ కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయో చూడండి, అవి కనీసం కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. నిజంగా కూడా ఈవేళ తల్లిదండ్రులు కూడా న్యూనతాభావం వదిలేయాలి. ఇది ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అదేదో చిన్న భావనని కేవలం కార్పొరేట్ స్కూల్లో చదివించాలి. నిజంగా కూడా ఈవేళ ఇంత సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఏ ప్రైవేట్ కళాశాలలో కూడా ఉండరు. గవర్నమెంట్ ఇంతమంది సిబ్బందిని చేసి ఇది మార్పు తల్లిదండ్రుల్లో కూడా రావాలి. మనం ఈ విద్యా వ్యవస్థలని బాగుపడాలంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో నేను ఎవరి నా దగ్గరికి ఏ ఉపాధ్యాయులు మొట్టమొదటి అడుగుతాను, ఈ ఏడాది అడ్మిషన్లు ఎలా ఉన్నాయండి. ఎందుకంటే మనం పటిష్ట చేయవలసింది ఇక్కడ కంటే అద్భుతమైన విద్యనేమి బోధించరు. ఈ పాఠశాలలో చదవడం మీరంతా అదృష్టంగా భావించండి. ఏమాత్రమైన న్యూనతాభావం కూడా పడవలసిన లేదు. ఇందాక పెద్దలు చెప్పారు, అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారు. అంచేత వారెవరికి కూడా తక్కువ కాదు. న్యూనతాభావాన్ని వీడండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవేళ మీరు కష్టపడితే ఆకాశమే హద్దు. ఈవేళ నిజంగా కూడా ప్రపంచం ఏ స్థాయిలో ఉందంటే, గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు కొన్ని వర్గాల వరకు కొన్ని ఆటలకు అని ఉండేది. ఎప్పుడైతే స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఎకానమీ ఓపెన్ అప్ అయిందో అందరికీ అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదివితే అవకాశం రాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చక్కగా చదువుకోండి. ఉజ్వల భవిష్యత్తుకి మీరంతా కూడా బాటలు వేసుకోండి. ఎంతటి చక్కటి ఉపాధ్యాయులు మీకున్నారు. వీరందరినీ కూడా వారు చెప్పే పాఠాలు జాగ్రత్తగా నేర్చుకొని మీరు ఉజ్వలమైన భవిష్యత్తుని అందుకోవాలని, మీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. అనకాపల్లి వర్తక సంఘ అధ్యక్షులు కొడతాల లక్ష్మీనారాయణ పెద్దబాబు జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అభిమానులు, కూటమి నాయకులు సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనకాపల్లి కసింకోట మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కొడతాల రామకృష్ణ అనుచరులు సంయుక్తంగా కేక్ కట్ చేసి పండగలా చేపట్టారు. ముందుగా అభిమానుల మధ్య కొడతాల లక్ష్మీనారాయణ పెద్దబాబు కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేసి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మీరు కొద్దిగా వెనక్కి వస్తే వాళ్ళు కూడా ఫ్రీ అయిపోయింది. चलो चौन सर
దగ్గరికి వెళ్ళండి సార్, దగ్గరికి ఓకే సార్. చూడండి సార్. సార్ వన్ మోర్ సార్. చూడండి. One more, sir. One more. Okay. Okay, okay. దగ్గరికి రండి, దగ్గరికి. ఓకే ఓకే చూడండి కూర్చోలేడు బాబు నాయుడు నాయుడు ఇలా చూడు సార్ ఒకసారి చూడండి సార్ సార్ సైడ్ అప్ చూడండి సార్ సైడ్ అప్ చూడండి సార్ నాగరాజు Sir, one more, sir, one more. Okay. సార్ ఒకసారి సార్ నుంచండి సార్ సార్ ముందు రండి సార్ 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 వన్ మోర్ మొత్తమే బోలంగా అనిపించుకున్నారు దాడాలు అనిపించుకున్నారు చూడండి సార్ కొండ ఇలా చూడు
పెడిపోద్ది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత జగన్ ప్రభుత్వంలో వెబ్లాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించిన మంత్రి కింజరపు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు. తుని నియోజకవర్గం పరిధిలో 3 మండలాల్లో ఆకస్మిక పర్యటన చేపట్టిన కాకినాడ జిల్లా కలెక్టర్. పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఏరియా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీసిన షాన్ మోహన్. రాజధాని కోసం 1631 రోజుల దీక్షను పూర్తి చేసిన అమరావతి ప్రాంత భూములు ఇచ్చిన రైతులు. ప్రత్యేక బస్సులు శ్రీకాకుళం విచ్చేసి అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న పోరాట సంఘ ప్రతినిధులు. విశాఖపట్నంలో ఇకపై ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయని హెచ్చరించిన సిపి. ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని, లేకుంటే జరిమానా తప్పదన్న శంఖభద్ర బాక్షి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ బోడపాటి శివదత్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి.